Hi, how are you all? Hi, I'm fine. Fine, ma'am. What is your good name? Yashwant. Vivek Siddharth. ఓకే, సో మీ ఇద్దరు చూస్తూనే చాలా కాన్ఫిడెంట్గా కనిపిస్తున్నారు. సో చెప్పండి, మన విశ్వ చైతన్య జూనియర్ కాలేజ్లో జరిగే ఎగ్జామ్స్ కానీ లేకపోతే టెస్ట్ కానీ ఏదైనా సరే జరుగుతున్నప్పుడు మీకు స్పెషల్ అటెన్షన్ ఎప్పుడైనా అనిపించిందా, లేకపోతే ఎప్పుడు అనిపిస్తూనే ఉంటుందా? టెస్ట్ జరిగేటప్పుడు ప్రతి ఒక్కరిని పర్సనల్గా చూస్తుంటారు. ఎవరు ఎలా చదువుతున్నారు, ఎవరు ఎలా పర్ఫామ్ చేస్తున్నారు, వాళ్ళ పొటెన్షియల్ని వాళ్ళు బాగా అనలైజ్ చేసి నెక్స్ట్ టెస్ట్ వరకు వాళ్ళని బాగా ప్రిపేర్ చేస్తారు. సో సో డిడ్ యూ ఫేస్ ఎప్పుడైనా సరే ఎగ్జామినేషన్లో ఇలా టఫెస్ట్ క్వశ్చన్ వచ్చింది అన్నప్పుడు మీ ఫ్యాకల్టీ ఎవరైనా సరే కావచ్చు, మీకు అది క్లియర్గా మీకు అర్థమయ్యేలాగా చెప్పడంలో ఎంత బాగా హెల్ప్ చేశారు? చెప్పాలంటే టఫ్ క్వశ్చన్స్ అని ఏమి ఉండవు ఈ కాలేజ్కి రాగానే, అన్నీ ఈజీగానే అనిపిస్తాయి. ఒకవేళ ఒకటో రెండో క్వశ్చన్స్ హార్డ్ అనిపిస్తాయి కదా, అవి ఆఫ్టర్ అవర్స్ 5 o'clock తర్వాత ఎప్పుడైనా టైం దొరికినప్పుడు చాలా పేషెన్స్గా కూర్చోబెట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఏదైనా ఈజీ అయినా కానివ్వండి, హార్డ్ అయినా కానివ్వండి, దే డోంట్ సీ ద క్వశ్చన్ యాక్చువల్లీ. సో క్లియర్గా అర్థమయ్యేలాగా చెప్తారు అంటారు. యా, సో ఇప్పుడు కమింగ్ టు దిస్ కాలేజ్ అంటే మీకు చాలా సజెషన్స్ వచ్చే ఉంటాయి ఆఫ్టర్ యువర్ 10th. సో దానికి వెళ్ళకుండా ఇక్కడికి వచ్చి నేను మంచి పని చేశాను అని అనిపించిందా? ఆఫ్ కోర్స్ నేను అలానే ఫీల్ అవుతున్నా ఇప్పుడు. అండ్ ఇది మాకు తెలిసిన వాళ్ళు రికమెండ్ చేశారు. ఆఫ్ కోర్స్ వాళ్ళు కూడా మంచి మార్క్స్ స్కోర్ చేశారు కాబట్టి వాళ్ళని నమ్మి మేము ఈ కాలేజ్కి వచ్చాం. అండ్ ఐ డోంట్ రిగ్రెట్ ఫర్ కమింగ్ దిస్ కాలేజ్. సో యూ టెల్ మీ ఇన్ వన్ సెంటెన్స్, వై షుడ్ వీ చూస్ విశ్వ చైతన్య జూనియర్ కాలేజ్? Because there's not like on any other commercial college. It doesn't feel like it's any commercial or something, but it feels more personal and like a family. It's like your father is teaching you maths or your mother is teaching you English or Telugu. Superb. Thank you so much and all the very best for your careers. Thank you.